తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏపీ సెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మదనపల్లి విద్యార్థిని ఆలూరి ప్రణీత. గుండె వైద్య నిపుణులు కావాలనేదే తన ఆశయమని తెలిపిన ప్రణీత తెలంగాణ ఈఏపీ సెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ తెచ్చిన మదనపల్లి అమ్మాయి ఆలూరి ప్రణీత శనివారం స్థానిక మీడియాతో మాట్లాడుతూ సొసైటీ కాలనీలో కాపురం ఉంటున్న డాక్టర్ ఆలూరు శ్రీకర్ కళ్యాణిల ప్రోత్సాహంతో మదనపల్లి విజయవాడలో చదివి ఆలూరు ప్రణీత తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీ సెట్ రాసినట్లు తెలిపారు. అక్కడి ప్రభుత్వం ఫలితాలను ఈరోజు వెల్లడించడంతో తెలంగాణ రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంకును సాధించినట్లు తెలిపారు. నేను ఫస్ట్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారి స్కూల్ కేశవరెడ్డి జేఎన్హెడ్ స్కూల్ చైతన్య చదువుకున్నాను. 7th 8th ఇక్కడే లోకల్లోనే చైతన్య స్కూల్లో చదువుకున్నాను. 9th 10th విజయవాడ చైతన్య స్కూల్లో చదువుకున్నాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గోడ్స్ చైతన్య కాలేజ్లో చదువుకున్నాను. నాకు ఇలా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి సహకరించిన మా పేరెంట్స్, మా టీచర్స్, మా కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా 10th నాకు 589 మార్క్స్ వచ్చాయి, 600. ఇంటర్లో 1092 వచ్చాయి. మాకు రోజు అంటే నాకు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చిన మా టీచర్స్ అందరికీ నేను నిజంగా చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నేను కార్డియాక్ సర్జన్ అవుదాం అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పి May 15 జరిగింది. అందులో నాకు 715 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాన్ని బట్టి మోస్ట్లీ టాప్ 1 ఫస్ట్ ఆర్ సెకండ్ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏం తెలియదు, లేకపోతే జిప్మర్ పాండిచేరి రెండింటి ఏదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత నుంచి కూడా ఇలాగే ఇదే పేస్ మెయింటైన్ చేస్తూ కష్టపడి చదువుకుంటాను. మా పేరెంట్స్కి మంచి నేను చేస్తాను. నేను ప్రణీత, మాది మదనపల్లి. మా నాన్నగారి పేరు శ్రీకర్ ఆలూర్, మా అమ్మగారి పేరు కళ్యాణి. మా నాన్నగారు డాక్టర్గా చేస్తున్నారు మదనపల్లిలో 34 years నుంచి. అమ్మగారు టీచర్ యాక్చువల్గా. నేను 7th నుంచి 9th వరకు ఇక్కడే మదనపల్లిలో చైతన్య స్కూల్లో చదువుకున్నాను. 9th 10th విజయవాడలో చదువుకున్నాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా విజయవాడే. అయితే 10thలో నాకు 589 మార్క్స్ వచ్చాయి. ఇంటర్లో 982 వచ్చాయి ఐపీలో. మొన్న 7th May రాసాను టీఎస్ఎంసెట్. అందులో ఈరోజు వచ్చిన రిజల్ట్ వచ్చాయి కదా, అందులో నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇంకా 5th May నీట్ జరిగింది. అందులో మేము చూసుకున్న కీ ప్రకారం అయితే 715 నాకు. నిన్న ఏపీ సెట్ జరిగింది, అది రాశాను. దాని రిజల్ట్ వచ్చిందని బట్టి మనం చూస్తాం. ఫ్యూచర్లో నేను కార్డియాక్ సర్జన్ అవుదాం అనుకుంటున్నాను. నా సక్సెస్ వెనకాల ఉన్న వాళ్ళందరూ మా టీచర్స్, మా పేరెంట్స్, అక్కడ మా మేనేజ్మెంట్. 6 to 10:30 షెడ్యూల్ ఉంటుంది నాకు ఎవ్రీడే. ఇంకా పెట్టి చదవమని చెప్తాను నేనైతే. ఏదైనా చిన్నది పెద్దది అని చూడకుండా అన్ని సీరియస్గా తీసుకొని రాయమని చెప్తాను. సార్, ఇవాళ టీఎస్ఎంసెట్లో మా డాక్టర్ ప్రణీతకు వచ్చి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన దానికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ ద థింగ్స్. పాప ఫస్ట్ నుండి కూడా 7th and 8th ఇక్కడ చైతన్యలో చదివింది. 9th and 10th అట్ కానూర్ బ్రాంచ్ ఆఫ్ చైతన్య ఇన్ విజయవాడ అండ్ ఇంటర్మీడియట్ ఇన్ గోశాల. ఇవాళ మొన్న 7th జరిగింది టీఎస్ఎంసెట్. నిన్న మరి 17th వచ్చి ఏపీఎంసెట్ జరిగింది. దాంట్లో కూడా మేము మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే 5th May నీట్ రాసింది. దాంట్లో కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ 715 out of 720 అని అనుకుంటున్నాం. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. ఎనీహౌ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఆ అమ్మాయికి మంచి డాక్టర్ అయ్యి సర్వ్ చేయాలన్న ఐడియా ఉంది. బికాస్ అఫ్కోర్స్ బై నేచర్ నేను కూడా ఒక డాక్టర్ కాబట్టి అలాంటిది ఏమైనా వచ్చిందో తెలియదు. బట్ ఆ అమ్మాయి అయితే ఫ్రమ్ ద బిగినింగ్ అట్టే అనుకుంటుంది. షీ స్ట్రగ్లింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా చాలా సిన్సియర్గా ఉంటుంది. అది సార్. నెక్స్ట్ వచ్చి నీట్ రిజల్ట్స్ వచ్చిన దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్. మోస్ట్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడాలి ఏమవుతుంది. అందరికీ నమస్కారము. మా చిన్నమ్మాయి ఆలూరు ప్రణీత. ఆ అమ్మాయి మొన్న May 7th జరిగిన టీసెట్లో స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దాన్ని మాకు చాలా సంతోషంగా ఉంది. అలానే May 5th జరిగిన నీట్లో కూడా 720కి 715 మార్క్స్ వస్తున్నాయని తను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలి, వాళ్ళ నాన్నగారు కూడా డాక్టర్ కాబట్టి చిన్నప్పటి నుంచి తను డాక్టర్ కావాలని చాలా ఆశగా ఉండింది అన్నమాట. కోరికతో ఆ గోల్ రీచ్ అవ్వడానికి తన డెసిషన్ తీసుకొని మేము వద్దన్న కూడా
తనే విజయవాడకి వెళ్ళి చదువుకుంటాను అనేసి తన ఎయిమ్ పైన తన గోల్ అంటే ఢిల్లీ ఎయిమ్స్లోనే డాక్టర్ కోర్స్ చదవాలి, ఎంబీబీఎస్ కోర్స్ చదవాలి అని తనే డెసిషన్ అనమాట. మేము ఎందుకు అనుకున్నా కూడా తన డెసిషన్తోనే వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహంతో తను విజయవాడకి వెళ్ళి అక్కడ బాగా చదువుకుంది. అందులో శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ మదనపల్లిలో 2 years చదువుకుంది. ఇక్కడ ఫస్ట్ డే నుంచి టాపర్గా ఉన్నందువలన వాళ్ళు ఎంబీబీఎస్ బ్యాచ్కు సెలెక్ట్ చేసుకున్నారు. తనను విజయవాడకు పంపించారు. తను కన్సెషన్ ఇచ్చినారు, చాలా ఎంకరేజ్ చేశారు, చాలా బాగా ప్రోత్సాహం ఇచ్చి చాలా బాగా స్టాఫ్ మేనేజ్మెంట్ చాలా బాగా చూసుకున్నారు. యాక్చువల్గా వాళ్ళకందరికీ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు మా ధన్యవాదాలు. మా అమ్మాయిని ఇంత బాగా తీర్చిదిద్దినందుకు మా తల్లిదండ్రులకు, మా అత్తమామలకు, మా ఇంటి పెద్దవాళ్ళకందరికీ, ముఖ్యంగా భగవంతునికి, విజయవాడ కనకదుర్గమ్మని నమ్మి నేను మా అమ్మాయిని, నాకు అసలు చాలా ఇష్టం, భయం అన్నమాట విజయవాడకు పంపించాలంటే ఎండలు కదా అని మదనపల్లి నుంచి. కానీ అమ్మవారి మీద భక్తితో నేను అమ్మవారిని నమ్ముకొని, అమ్మ నీ దగ్గర పంపిస్తున్నానమ్మా, ఏం రిజల్ట్ ఇస్తావో నీ ఇష్టము అన్నందుకు ఈ క్రెడిట్ అంతా ఈ అమ్మాయి కృషి పట్టుదల చేయించినందుకు విజయవాడ కనకదుర్గమ్మకు కూడా మా శతకోటి ధన్యవాదములు.